రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే దాదాపు 31% అని చెప్పిండు. కానీ మా దృష్టిలో దాదాపు 42% వరకు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం జరిగింది. మరి కరీంనగర్ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచ్ సోదరులకి సోదరిమణులకి మరి అభినందన సభ ఏర్పాటు చేసే సందర్భంలో వారు వస్తున్నారు. పెద్ద ఎత్తున మరి ఏర్పాటు జరుగుతున్న సందర్భంలో చాలా విషయాలు తెలియజేశారు. రానున్న మున్సిపాలిటీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశం పైన కూడా మరి ఇక్కడ కూర్చున్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా చర్చించుకోబోతున్నాం. వచ్చే మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండాను పెద్ద ఎత్తున గెలిపించవలసిన ఆవశ్యకత గురించి కూడా మేము వివరించదలుచుకున్నాము ప్రజలకి. ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కరీంనగర్ నగరంలో ప్రజలు ఒకటే ప్రశ్న, గులాబీ జెండా ఎగిరినంత కాలం కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత కాలము కరీంనగర్ నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడ్డది, ఆ విధంగా అవుపడ్డది. ఇలా ఒకటే కులమానిక. మొన్న నేను హైదరాబాద్ నుండి వచ్చే సందర్భంలో సాయంకాలం రాత్రి అయింది, చలికాలం కదా, 6:30గా చీకటి పడ్డది. మన మానేర్ బాగ్ పైన అదుగునూరు దాటి బ్రిడ్జి పైన ఉంటే నాకు ఎప్పుడు ఇది చూసేది. ఎందుకు? కేబుల్ బ్రిడ్జ్ లైట్ లోపలికి చీకటి. ఎన్ని రోజులు చీకటి ఉండబట్టి ఒకటే ప్రశ్న, నేను కరీంనగర్ ప్రజలను అడిగే ఒకటే ప్రశ్న, ఒక కేబుల్ బ్రిడ్జి మేము వేసి బ్రహ్మాండంగా నిర్మించిన తర్వాత లైట్లు కూడా వెలిగించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతే. కరీంనగర్ నగర ప్రజలు అడుగుతున్నాం. వినోద్ కుమార్ ఎంపీ ఉన్నప్పుడు 1000 కోట్లు పట్టుకొచ్చినాం. స్మార్ట్ సిటీ గంగుల కమలాకర్ గారు నిల్చొని మా కార్పొరేట్ మిత్రులతో అందరితో పనిచేపించి బ్రహ్మాండంగా రోడ్లు వేసే విషయం మనకు అందరికి తెలుసు. సరే, మోడీ కేంద్రంలో ఉండాలని చెప్పి ఓటర్లు స్పందించారు. సరే, నేను ఓటర్ పాలైనా నేను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. సరే, జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి అట్లా స్పందించినారు. నేను కరీంనగర్ నగర ప్రజలు ఒకటే ప్రశ్న, మరి అభివృద్ధి కోసం మీరు ఓటేస్తే గులాబీ జెండాకే వేయాలి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఒక్క రూపాయి 2 సంవత్సరాలు ఒకట, ఒక్క రూపాయి 2 సంవత్సరాలు ఒకట 2 రూపాయలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ నగర అభివృద్ధి కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈ నగర ప్రజలపై ముందున్నటువంటి నా ప్రశ్న, నా తరఫున నేను అడిగే ప్రశ్న, అభివృద్ధికి ఓటేస్తారా లేకపోతే అభివృద్ధి చేసిన దాన్ని కూడా క్షీణించేటట్టు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు ఓటేస్తారు? తప్పనిసరిగా ఇల్లు తిరుగుతాం, వాడ తిరుగుతాం, ప్రశ్నిస్తాం. ఓటర్ మహాశయులు కూడా ఎందుకు ఓటు వేయరు? మీరు ఇంత గొప్పగా అభివృద్ధి చేసినటువంటి గులాబీ జెండాకు కరీంనగర్ నగర ప్రజలు ఎందుకు ఓటేయాలని కూడా నేను అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఇంత గొప్పగా అభివృద్ధి చేసినాం. నాకు చాలా తెలుసు, దేశంలో 100 స్మార్ట్ సిటీ నగరాలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని 500 కోట్లు ఇస్తే 1000 కోట్లతోని నగర అభివృద్ధిని శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు అదేవిధంగా నాటి ఎంపీగా నేను మరి అభివృద్ధి చేసినాం. ఎందుకు పోటీరు నగర ప్రజలు మాకు అనేటువంటి ప్రశ్న నగర ప్రజలకు ఎంత ఒకటే అడుగుతారు. మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ పైన అంత గొప్పగా దాదాపు అన్ని 100 కోట్లు పెట్టి నిర్మిస్తే లైట్లు వెలిగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఓటేస్తారా అనే నా ప్రశ్న. జై తెలంగాణ.